మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్యా గణపతి ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, జులై మాసంలో తులారాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు? బీజాపూర గదేక్షుకార్ముకరుజ చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వ విశాన రత్నకరశాన్ ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయా సపత్మకరయా సృష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థదః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ యొక్క తులారాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం తెలుసుకుందామమ్మా. ప్రధానంగా చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారు, అదేవిధంగా స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క తులారాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. ఈ తులారాశి వారి యొక్క గ్రహస్థితిని తీసుకుంటే వీరికి పంచమంలో రాహు సంచారం, అదేవిధంగా ఏకాదశ ముందు కేతు సంచారం నడుస్తున్నదమ్మా. అదేవిధంగా వీరికి సంబంధించి షష్ఠ స్థానంలో శని సంచారం నడుస్తున్నది. అదేవిధంగా వీరికి దశమ స్థానంలో గురు సంచారం నడుస్తున్నది. అదే కాకుండా శుభగ్రహాలు ఇంకా శుక్రుడు ఇటువంటిటువంటి గ్రహస్థితులు నడుస్తుంది. ఈ యొక్క తులారాశి వారికి ఈ విధంగా గ్రహస్థితిని తీసుకుంటే ఈ మాసం చాలా అద్భుతంగా ఉందని గ్రహస్థితి సూచిస్తున్నదమ్మా. వీరికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు తల్లి. ప్రతి విషయంలో కూడా కార్యసిద్ధి కలిగే యోగ్యత కూడా కనపడుతున్నదమ్మా. మరి గురుగారు, ఈ మాసంలో ఎవరైనా పెట్టుబడులు పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అని అనుకుంటూ ఉంటారు, మరి చెయ్యొచ్చు అంటారా ఈ మాసంలో? ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి వ్యాపారం ప్రయత్నం చేయాలనుకుంటున్న వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి విసిగెత్తిపోయి ఇంకా ఇంకా వ్యాపారం కళ అది జీవితం కళ, వ్యాపారం సిద్ధించే యోగ్యత ఉందా లేదా అని ప్రయత్నం చేసే వాళ్ళు ఖచ్చితంగా వ్యాపారం సిద్ధించే యోగ్యత గ్రహస్థితి సూచిస్తున్నారు. గురుగారు, ముఖ్యంగా చాలా మందికి విదేశాలకు వెళ్ళాలని ఉంటుంది, చదువుకోవడానికైనా సెటిల్ అవ్వడానికైనా. విదేశీ యోగం ఉందంటారా? మరి విదేశీ యోగం అనేది ఖచ్చితంగా సూచిస్తున్నదమ్మా. ఎందుకంటే వీరికి బుధుడు అదేవిధంగా రాహు కూడా కాస్త ఉత్తమమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నది కాబట్టి తత్కారణం చేత ప్రథమంలో కొంచెం విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. మాసాంతంలో మాత్రం ప్రయత్నం చేయగా ఖచ్చితంగా సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నది. మరి గురుగారు, ముఖ్యంగా ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఈ మాసంలో తులారాశి వారికి ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అయితే తీసుకోవాలమ్మా. ఎందుకు అంటే కాస్త దీర్ఘకాలికంగా వ్యాధి పడుతున్న వాళ్ళు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్య సలహాలు తీసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉత్తమమైనటువంటి యోగ్యత, ఉత్తమమైనటువంటి ఫలితాలు అంటే వైద్యుల సలహాలు ఖచ్చితంగా అయితే తీసుకోవాలమ్మా. ఎందుకంటే దీర్ఘకాలికంగా ఉంటే ఇప్పుడు చూడండి, డయాలసిస్ కొంతమంది తీసుకుంటూ ఉంటారు, కొంతమందికి ఆస్తమా సంబంధమైనటువంటి పేషెంట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం ప్రధానమైనటువంటి సూచన. గురుగారు, ముఖ్యంగా ఈ మాసంలో వీరు ఏ రోజులలో, కొంతమంది అనుకుంటుంటారు కదా ఈ రోజులలో ఇవి ప్రారంభిస్తే బాగుంటాయని, ఏ వారాలు వీరికి కలిసి వస్తాయి అంటారు? ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి ఈ మాసంలో సోమవారము, అదేవిధంగా గురువారము, అదేవిధంగా ఆదివారము, ఈ యొక్క రోజుల్లో ఏదైనా ప్రారంభం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి ముడిపడే యోగ్యత కనబడుతుంది. మరి గురుగారు, వీళ్ళకి ఏ రంగులు కలిసి వస్తాయి అంటారు? ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎరుపు, అదేవిధంగా తెలుపు, అదేవిధంగా పసుపు. మరి గురుగారు, ఈ మాసంలో విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్య పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే విద్యార్థులకి ఫ్యూచర్ లో బాగుంటుందంటారు? విద్యార్థులకి ఈ యొక్క తులారాశిలో ఎవరున్నారో విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉందమ్మా. ప్రతి కార్యంలో కూడా కార్యాన్ని సిద్ధింపజేసుకునే గ్రహస్థితి యోగ్యత కనబడుతున్నది. పోటీ పరీక్షల్లో, అదేవిధంగా ప్రతి వారి చదువుతున్నటువంటి విద్యలో కూడా, పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించి ఉత్తమమైనటువంటి విద్య కోసం ప్రయత్నం చేస్తున్న, అంటే ఉన్నతమైనటువంటి విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా విజయాలు సిద్ధింపజేసుకున్నటువంటి గ్రహస్థితి సూచిస్తున్నదమ్మా. అదేవిధంగా ఇంకా కొంతమంది విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్య కోసం ఇతర విదేశాల్లో చదువుకోవాలన్నటువంటి ఆలోచన కలిగిన వారికి కూడా సిద్ధింపజేసినటువంటి అద్భుతమైన గ్రహస్థితి యోగ్యత అనేది కనబడుతున్నది. గురుగారు, మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి, కొంతమంది వెళ్ళరు, కొంతమందికి అసలు జాబ్స్ లేకుండా బాధపడుతూ ఉంటారు. నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు అసలు ఈ మాసంలో? నిరుద్యోగులు ఎవరున్నారో వారందరికీ కూడా
ఉద్యోగం సిద్ధింపజేసుకునేటువంటి యోగ్యత, ఉద్యోగం కలిగేటువంటి గ్రహస్థితి సూచిస్తున్నది తల్లి. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ఉద్యోగస్తులు ఎవరున్నారో వీరికి ప్రమోషన్లు, అధికారులతో సన్మానాలు, సత్కారాలు చేయించుకున్నటువంటి గ్రహస్థితి కూడా సూచిస్తున్నది. అయితే కాస్త పంచమంలో రాహు సంచారం వల్ల కాస్త మాట నియంత్రించుకోవడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. వివాహ యోగం ఉందంటారా గురువు గారు? ముఖ్యంగా వీరికి వివాహ యోగం అనేది ఖచ్చితంగా సూచిస్తున్నది. ఎన్నాళ్ళ నుంచో కూడా వివాహం గురించి ప్రయత్నం చేస్తూ కాస్త విసిగిపోయిన ఉన్న వాళ్ళకి వివాహం ఖచ్చితంగా సిద్ధింపజేసుకునేటువంటి యోగ్యత, వివాహ గడియలు వచ్చినటువంటి యోగ్యత కూడా కనపడుతున్నారు. మరి గురుగారు ఎవరికైతే సంతానం లేకుండా బాధపడుతున్నారో సంతాన యోగం కూడా ఉందంటారా? 100% సంతాన యోగ్యత కనపడుతున్నదమ్మా. ఎందుకంటే వీరికి సంబంధించి గురుడు ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలో సంచారం ద్వారా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా సంతానం సిద్ధించే యోగ్యత గ్రహస్థితి కనబడుతున్నారు. మరి గురుగారు కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ మాసంలో? ఈ తులారాశి వారికి అనవసరమైనటువంటి కొంతమంది వ్యక్తులు పరిచయం అవడం ద్వారా ఇబ్బందులు, అంటే కుటుంబంలో ఇబ్బందులు కలిగినటువంటి గ్రహస్థితి సూచిస్తున్నదమ్మా. కాస్త కొత్త మనుషుల్ని, కొత్త పరిచయాలని తగ్గించుకోవడం ద్వారా కాస్త ఈ యొక్క పరిస్థితుల నుండి ఈ పరిస్థితుల నుండి కానీ విపత్కరమైనటువంటి పరిస్థితుల నుండి, ఇబ్బందుల నుండి తొలగే గ్రహస్థితి సూచిస్తున్నారు తల్లి. అదేవిధంగా వీరికి పంచమంలో రాహు సంచారం వల్ల కాస్త భార్యాభర్తల మధ్య కాస్త అన్యోన్యత లోపించే గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి కాస్త జాగ్రత్తలు, మాటని ప్రథమంలో ముందుగానే చెప్పుకున్నాను, మాటని నియంత్రించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది గ్రహస్థితి సూచిస్తుంది. మరి గురుగారు ముఖ్యంగా ఈ మాసంలో వీరు ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ఖచ్చితంగా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవడం, ఈ విధంగా చేయించుకుంటూ ఉండడం. అదేవిధంగా ఏదో ఒక మంచి రోజు చూసుకుని సువాసినికి కాస్త మంగళకరమైనటువంటి ద్రవ్యాలని సమర్పణ చేసి నమస్కారం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు గ్రహస్థితి సూచిస్తున్నారమ్మా. అదేవిధంగా వీరు ప్రతి బుధవారం కూడా చక్కగా తులసి మాల తీసుకుని వెళ్ళి విష్ణు దేవాలయానికి వెళ్ళి సమర్పణ చేయడం ద్వారా వీరికి శుభాలు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది బుధవారం నాడు. అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి ప్రతి శనివారం కూడా నవధాన్యాలు ధునిలో అగ్నికి సమర్పణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగే గ్రహస్థితి సూచిస్తుంది. గురుగారు మొత్తం జూలై మాసంలో తులారాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవ నామస్మరణ చేయాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభం.